హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ ఉగాదికి 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్న హిందూ జనశక్తి ప్రతిష్టాత్మకంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. అదే హెచ్జేఎస్ బాలవాణి. నమస్తే పిల్లలు, హెచ్జేఎస్ బాలవాణికి స్వాగతం. మనం కలిసి హిందూ ధర్మం గురించి తెలుసుకుందాం. ఏంటి ఈ ఛానల్ అనుకుంటున్నారా? మీ అందరికీ తెలిసిందే, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలకి ధర్మం గురించి చెప్పాలనుకున్నా, భారతదేశం గురించి చెప్పాలనుకున్నా స్వయంగా వీళ్ళకే చాలామందికి తెలియదు. తెలిసిన కొద్ది మందికి సమయం చెక్కట్లేదు. అంతేకాదు, నేటి తరం పిల్లలందరూ కూడా టీవీలు, స్మార్ట్ ఫోన్లు, గ్యాడ్జెట్స్ అంటూ అలవాటైపోయి వాటిలో ఉంటూ వాటిల్లోనే ఎంటర్టైన్మెంట్ని వెతుక్కుంటున్నారు. అంతేకాదు, ఆ ఎంటర్టైన్మెంట్ బాటలో పడి మన మూలాలను మర్చిపోతున్నారు. వీటి గురించి ఎంతోమంది తల్లిదండ్రులు మమ్మల్ని నిత్యం అడుగుతూనే ఉన్నారు. అన్న చిన్నప్పటి నుంచి పిల్లలకి సనాతన ధర్మం గురించి అలవాటు చేయాలంటే ఏం చేయాలి అని. నిజమే, వాళ్ళ ఆందోళనకి కూడా అర్థం ఉంది. ఎందుకంటే మొక్కగా వంగనిది మానయ్యాక వంగే అవకాశమే లేదు. అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచే మన సనాతన ధర్మం గురించి, భారతీయత గురించి, అందులో విలువల గురించి ఖచ్చితంగా నేర్పించాల్సిన అవసరం ఉంది. అందుకే మన హెచ్జేఎస్ బాలవాణి యూట్యూబ్ ఛానల్ ద్వారా పిల్లలకి కావాల్సిన విషయాలన్నింటినీ కూడా, వాళ్ళు ఏవేవైతే నేర్చుకోవాలో వాటన్నిటిని కూడా తాజాగా అంది వచ్చిన మన ఏఐ టెక్నాలజీ ఏదైతే ఉందో దాని ద్వారా కార్టూన్స్ రూపంలో మన సనాతన ధర్మంలోని ముఖ్యమైన శ్లోకాలు కావచ్చు, ఇతిహాసాల్లోని ఘట్టాలు కావచ్చు, మహాత్ముల గురించి, మహనీయుల గురించి కావచ్చు, మన స్వతంత్ర సమరయోధుల గురించి కావచ్చు, మన యొక్క సుభాషితాల గురించి, శతకాల గురించి, సామెతల గురించి, అదేవిధంగా సనాతన ధర్మంలో భారతదేశంలో మనం నిత్యం జరుపుకునే పండుగల గురించి, వాటి యొక్క అర్థం ఏంటి, అంతరార్థం ఏంటి, పరమార్థం ఏంటి అనేది పిల్లలకి అర్థమయ్యే శైలిలో ఏఐ ద్వారా కార్టూన్లుగా నిర్మించి అందించాలని సంకల్పించాం. మీ పిల్లలకి ఫోన్లు ఇస్తున్నారు, కానీ ఆ ఫోన్ల ద్వారా వాళ్ళకి ఎటువంటి సమాచారం ఇస్తున్నారు? వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతున్నాం తప్ప వాళ్ళకి ఎన్లైటన్మెంట్ ఇవ్వలేకపోతున్నాం. సో ఆ లోటుని భర్తీ చేయడానికి హెచ్జేఎస్ బాలవాణి ద్వారా మేము ప్రయత్నం మొదలు పెడుతున్నాం. మన హిందూ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుని సంస్కారవంతంగా తీర్చిదిద్దేందుకు హిందూ జనశక్తి మొదలుపెట్టిన ఓ చిన్న ప్రయత్నం. కాబట్టి అందరూ కూడా దయచేసి మన హెచ్జేఎస్ బాలవాణి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందుకు గాను యూట్యూబ్లోకి వెళ్ళి హెచ్జేఎస్ బాలవాణి అని టైప్ చేసిన, లేదంటే www.youtube.com/@HJS బాలవాణి అని గూగుల్లో సెర్చ్ చేసిన, లేదంటే మన వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసినా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ ఛానల్ ద్వారా మన పిల్లలకి మన సనాతన ధర్మంలో ఉన్న శ్లోకాలు, వాటి అర్థాలు, అంతరార్థాలు, పరమార్థాలు, అలాగే మన పురాణ గాథల్లో చెప్పబడ్డ బాల భక్తుల గురించి, మరెంతో మంది మహాత్ముల గురించి, ఉదాహరణకి ప్రహ్లాదుడిలోని ధైర్యం గురించి, ధ్రువుడి యొక్క భక్తి గురించి, నచికేతుడి యొక్క జ్ఞానకాంక్ష గురించి, తల్లిదండ్రుల పట్ల మార్కండేయుడి భక్తి గురించి, అలాగే ఆంజనేయ స్వామి యొక్క కార్యదక్షత గురించి, మరెన్నో లక్షణాల గురించి మనం సచిత్రంగా, సవివరంగా మన హిందూ సమాజంలోని పిల్లలకు మన పురాణేతిహాసాలని, సంస్కృతి సంప్రదాయాల్ని, అదేవిధంగా మన పండుగల యొక్క ఆచార వ్యవహారాల్ని, ఇంకా మరెన్నో విశేషాలని వాళ్ళకి నచ్చే రీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ చాలామందికి అనిపించవచ్చు, చిన్న పిల్లలకి ఈ ధర్మము, మతము ఎందుకు అని చెప్పేసి. పిల్లలకు ఈ సనాతన ధర్మం యొక్క విలువలు తెలిస్తేనే రేపు వాళ్ళు బాధ్యత గల దేశ పౌరులుగా ఉండే అవకాశం ఉంది. అంతేకాదు, వాళ్ళు బాధ్యత కలిగిన సంతానంగా కూడా ఉంటారు. ఈరోజు తల్లిదండ్రుల పట్ల, విద్య చెప్పే ఉపాధ్యాయుల పట్ల కూడా గౌరవం లేకుండా తయారవుతున్న యువత ఎవరైతే ఉన్నారో దానంతటికీ కారణం ప్రాథమిక దశలో వీళ్ళకి చెప్పాల్సిన విషయాలు, వివరాలు చెప్పకపోవటమే. ఇలాంటి ప్రయత్నం గతంలో ఎంతోమంది చేసుండొచ్చు. బట్ ఇప్పుడు హిందూ జనశక్తి స్థాపిస్తున్న ఈ హెచ్జేఎస్ బాలవాణి ఛానల్ ద్వారా రేపటి తరానికి ఒక మార్గదర్శనం ఇవ్వాలని, మొక్క స్థాయి నుంచే వీళ్ళు ఒక మహావృక్షంగా ఎదిగేలాంటి ఒక మార్గదర్శనం అందించాలని ఈ సంకల్పం చేయటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఈ బృహత్ యజ్ఞానికి సహకరిస్తారని, మీ అందరూ కూడా మీకు తెలిసిన అందరి చేత ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన పిల్లల యొక్క సంస్కారవంతమైన భవితవ్యం కోసం మనం ప్రారంభిస్తున్న ఈ యజ్ఞానికి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి మద్దతు తెలియచేయండి. జై శ్రీరామ్. భారత్ మాతకి జై.